ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఓ హత్య కేసులో చిక్కుకున్న ఇద్దరికి దుబాయ్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ఇక నుంచి వారు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నారు. గల్ఫ్ నుంచి విడుదలైన స్వదేశానికి చేరుకున్నారు. 17 ఏళ్ల తర్వాత వారు సొంతూళ్లకు చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉపాధి కోసం 5గురు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. కాగా అక్కడ జరిగిన ఓ గొడవలో నేపాల్కు చెందిన దిల్ బహదూర్ ను హత్య చేశారు. ఈ కేసులో 5గురికి అక్కడి కోర్టు 25 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. కాగా 5గురు నిందితుల్లో ఇద్దరు అంతకుముందే విడుదలవ్వగా ప్రస్తుతం ఇద్దరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మరొకరు అతి త్వరలోనే విడుదల కాబోతున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ కేసులో కరీంనగర్ వాసులకు గత ప్రభుత్వ మంత్రి కేటీఆర్ న్యాయ సహాయం అందించడంతో వారు క్షమాభిక్ష పొందగలిగినట్లు తెలుస్తోంది. ఆ సార్తో సలహా మాకు చాలా జరిగింది. సాంఘిక సహాయంతో కేసీఆర్ కేటీఆర్ సహాయంతో మేము అక్కడ నుంచి విడుదల చేసిందంతా కేటీఆర్ సహాయం. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి సబ్సిడీ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రిపోర్ట్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్ కేటీఆర్ సార్ దుబాయ్కి సడన్గా వచ్చి అక్కడ మాకు ముడపతి కలిసి కొంతసేపు మాకు చెప్పులు సార్ తీసుకొచ్చి నా కొడుకు అక్కడ సార్ కలిసి బయట ఫోటోలో కలిసి మా కొడుకు మాట్లాడి ఈ నాన్నని పెంచుకున్నారు నాకు అని సార్ చెప్పిన నేను ఫోన్ ద్వారా నేను వెళ్ళినా శ్రీనివాసరావు, భీమారెడ్డి, పి నారాయణస్వామి, అనురాధ వాళ్ళు సహాయంతో కేటీఆర్ సార్ వాళ్ళు వినిపించే జిమ్మదారు మొత్తం సలహా తీసుకొని నాకు ఆ కేసు పిలిచేదాకా మాకు తెలియదు. కేసు పిలిచి అయిపోయిన దాకా మాకు తెలియదు. రైట్. 17 ఏళ్ల తర్వాత దుబాయ్ జైలు నుంచి ఇద్దరు సిరిసిల్ల వాసులు విడుదలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపిని అడిగి. గోపి, గాయత్రి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గల్ఫ్ కార్మికులు దుబాయ్ లో ఓ హత్య కేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న వీరికి దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం గత ఒక నెల రోజు 2 నెలల క్రితం ఒకరు విడుదల కాగా ఒక 2 రోజుల క్రితం మరొకరు విడుదలయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం మరో 2 గల్ఫ్ కార్మికులు కూడా విడుదలై ఈ రోజు స్వగ్రామానికి మరో కొద్ది నిమిషాల్లో కూడా చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ దాదాపు 17 సంవత్సరాల క్రితం 2004 సంవత్సరంలో దుబాయ్ లో బతుకు తెరువు కోసం దాదాపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇటు 5గురు గల్ఫ్ కార్మికులు ఇటు పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే 2 అన్నదమ్ములతో పాటు రుద్రంగి మండలం వానాలకు చెందిన హనుమంతు, కోనరావుపేట మండలానికి చెందిన లక్ష్మణ్, ఇటు దాదాపు చెందుర్తి మండలానికి చెందిన వెంకటేష్ అనే గల్ఫ్ కార్మికులు ఉపాధి బాటలో 2004 సంవత్సరంలో ఇటు దుబాయ్ బాట పెట్టారు. అయితే అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఆ పని నచ్చక మరో ప్రదేశానికి కూడా వాళ్ళు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ సమీపంలో పనిచేస్తున్న క్రమంలో నేపాల్ చెందిన యువకుడు, అది నేపాల్ చెందిన ఒకతను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ మాత్రం హత్యకు గురయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో ఆ హత్య మాత్రం వీరే 5గురు చేశారంటూ కూడా ఇటు తెలియని భాషగా అక్కడ కొత్తగా పోయిన 6 నెలల్లోపే జరిగిన ఘటన అక్కడి పరిసరాలు అర్థం కాక దుబాయ్ కోర్టులో వీరు చెప్పిన లాంగ్వేజ్ కూడా అర్థం కాక వీరు చేయని తప్పు కూడా దాదాపు దుబాయ్ కోర్టు అయితే నిందితులుగా గుర్తించి మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది వేసింది. అది ఈ నేపథ్యంలో దాన్ని మళ్ళీ బహదూర్ సంబంధించిన కుటుంబ సభ్యులు అప్పీల్ చేసుకోగా శిక్ష కాలాన్ని కూడా మరో 25 సంవత్సరాలు కూడా పెంచింది. దాదాపు 25 సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న వారికి
ఏం చేయాలో తోచక కన్నీరు మున్నీరుగా ఇటు కుటుంబ సభ్యులు కూడా విలపిస్తున్న పరిస్థితి ఉంది. దేశం కానీ దేశం వెళ్ళిన వారికి జైలు శిక్ష అనుభవిస్తుండడంతో తన కుటుంబ సభ్యులను కలవాలనే నేపథ్యంలో మాత్రం ఇది తన కుటుంబ సభ్యులు గల్ఫ్ కార్మికులు రావాలనే నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దాదాపు 17 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. అయితే దాదాపు అప్పటి 2011 సంవత్సరంలో ఇటు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కూడా చొరవ తీసుకుని దానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నేపాల్ చెందిన బహదూర్ సింగ్ కుటుంబాన్ని కూడా స్వయంగా 15 లక్షల చెక్కును కూడా క్షమాభిక్ష పెట్టేందుకు కూడా కుటుంబ సభ్యులకు కేటీఆర్ అందజేశారు. అయితే అప్పటి నుండి కూడా దుబాయ్ కి సంబంధించిన చట్టాలు మారడంతో ఇటు దాదాపు కుటుంబ సభ్యులు ఇట క్షమాభిక్ష కోరినట్లయితే వెంటనే విడుదలకు కూడా దుబాయ్ లో శిక్ష అనేది క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కఠిన దుబాయ్ కి సంబంధించిన చట్టాలు మారడంతో మాత్రం వారి విడుదల అనేది జాప్యం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా పోరాటం చేస్తున్న క్రమంలో ఇటు కేటీఆర్ కూడా ఇటు స్వయంగా కేంద్ర మంత్రితో విదేశాంగ మంత్రితో పాటు పూర్తి స్థాయిలో అక్కడ దుబాయ్ కి సంబంధించిన రాజుతో మాట్లాడుతూ కూడా అప్పటి నుండి చర్యలు తీసుకున్న నేపథ్యంలో మాత్రం గత కొన్ని రోజుల లోపల దాదాపు వీరికి విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దుబాయ్ క్షమాభిక్ష పెట్టడంతో మాత్రం స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2 నెలల క్రితం మాత్రం రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన హనుమంతు విడుదలయ్యారు. అయితే 2 రోజుల క్రితం కూడా ఇటు లక్ష్మణ్ కూడా విడుదలైన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు దుబాయ్ కోర్టు క్షమాభిక్ష అనంతరం మాత్రం ఈ రోజు మాత్రం నిన్న రాత్రి విడుదలైన వారు పెద్దూరు గ్రామానికి చెందిన మల్లేశ్వర రావు అనే 2 అన్నదమ్ములు కూడా స్వయంగా ఇటు పూర్తి స్థాయిలో విడుదలై ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ చేరుకుని దాదాపు 9:30 ప్రాంతంలో మాత్రం స్వగ్రామానికి చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరికి రాను దాదాపు టికెట్ ఖర్చులు కూడా కేటీఆర్ భరిస్తూ దాదాపు ఇక్కడ స్వాగతం పలికేందుకు కూడా సిరిసిల్ల జిల్లా వాసులు గల్ఫ్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని వీరికి స్వాగతం పలికారు. అయితే దాదాపు కుటుంబ సభ్యులు కూడా సంతోషంతో కన్నీరు ముందుగా విలపిస్తూ కూడా ఇటు కేటీఆర్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 17 సంవత్సరాల జైలు జీవితం అనుభవించిన వారు స్వగ్రామానికి ఇండియాకు స్వగ్రామానికి చేరుకున్న సంతోషంలో ఇటు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపు దాదాపు ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కుటుంబ సభ్యులు తెలిపారు. రైట్ గోపి, థ్యాంక్ యూ.